అవమానము నుండి కాపాడినావు. పరాయుడను కాను, నీవు వెలివేయలేదు. అవమానము నుండి కాపాడినావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని చెప్పి దేవుడు ఉదయకాల సమయంలో దేవుడికి మన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు తన పిల్లలు దీవించబడినటువంటి వారిగా, ఆశీర్వదించబడినటువంటి వారిగా ఫలించి వారి జీవితాలు నిత్యము కూడా ఫలించేటటువంటిగా ఉండాలని దేవుడు తన పిల్లల ఎడల ఎప్పుడు కూడా ఆయన ఆశ కలిగి ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అలాగే ఇస్సాకు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ, యాకోబు జీవితంలో దేవుడు బలమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. యాకోబు పద్దనరాముని వచ్చినప్పుడు, లాబాను దగ్గర నుంచి వస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు అని చెప్పి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఇస్సాకును అలాగే యాకోబు కూడా దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. బలమైన వాగ్దానం. దేవుడు తన పిల్లలను ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని, తన పిల్లలు ఎప్పుడు కూడా దీవించబడిన వారుగా ఉండాలని, ఫలించేటువంటి జీవితాలు కలిగి ఉండాలని, ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితాలు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అందుకని దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవడానికి, అబ్రహాముని పిలవడానికి కారణం ఏంటంటే, దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క అభివృద్ధి అబ్రహాము జీవితంలో చూడాలని దేవుడు ఇష్టపడ్డాడు. తన ద్వారా అనేకులు భూమి మీద విస్తరించాలని, దేవుని జనాంగము తన నుంచి, తన గర్భవాసము నుంచి భూమి మీద విస్తరించాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, మనకి ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు మనలో కనిపించవచ్చు. కానీ దేవుడు చేసిన వాగ్దానం ఎన్నడూ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన కొన్నిసార్లు ఆయన చేసిన వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆయన నెరవేర్చగల గొప్ప దేవుడు. వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి దేవుడు తన పిల్లలను చేయి పట్టుకుని నడిపించేటువంటి గొప్ప దేవుడు. నీ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఫలించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నీవు ఆశీర్వదించబడిన వాడిగా, దీవించబడిన వాడిగా దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి రోగమైనా సరే దేవుడు తీర్చగల దేవుడు. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుని బిడ్డలారా, ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మీరు బాధలతో ఉండాలని, మీరు కష్టాల్లో ఉండాలని ఆయన ఇష్టపడట్లేదు. కానీ మిమ్మల్ని కష్టాల్లోనికి నెట్టాలని, మిమ్మల్ని బాధల్లోనికి నెట్టాలని, మిమ్మలను అవమాన పాలు చేయాలని శత్రువు సాతాను మిమ్మలను అనేకమైన సార్లు వాడు మిమ్మలను శోధనలోనికి నడిపిస్తూ ఉంటాడు, మేము శోధనలో పడేస్తూ ఉంటాడు. కానీ దేవుడు వాటన్నిటి నుంచి మీకు గొప్ప జయమును అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఫలించాలి, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో చూస్తే ఎలాగైతే వారు ఆశీర్వాదకరంగా ఉన్నారో, దేవునికి వాళ్ళు ఎలాగైతే ఇష్టలుగా ఉన్నారో, మనము కూడా అలాగ ఇష్టలుగా ఉంటే దేవుడు మనలను కూడా ఫలింప చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడు ప్రభువా, సర్వశక్తి గల దేవుడవు నాయన, ఉదయకాల సమయంలో నాయన ఈ మాటలు ఎంతమంది అయితే వింటా ఉన్నారో అందరిని జ్ఞాపకం చేసుకోండి.
దీవించండి. వారి సమస్యల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారి ఆర్థికపరమైన ప్రభువా నాయన తన ప్రతి సమస్య నుంచి వారిని విడిపించండి. వారి రోగాల నుంచి, వారి అప్పుల నుంచి ప్రభు, వారి కుటుంబ సమస్యల నుంచి, వారి బిడ్డల సమస్యల నుంచి వారిని విడిపించండి. వ్యాపారంలో సమస్యల నుంచి విడిపించండి ప్రభువా నాయన. అని బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. ఉదయాన్ని కాలంలో ప్రభువా వారి పనుల్లో అన్నింటిలో కూడా సహాయం చేయండి. వారి ప్రయాణాలు తోడుగుండండి ప్రభువా. వారు చేయించిన ప్రతి పనిని దీవించండి. వారు చేయించిన ప్రతి ఉద్యోగంను ఆశీర్వదించండి. యజమానుల పట్ల ఒక దయ పుట్టించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆస్తులను బలపరచండి. దినమంతని సన్నిధి కాపుదలను అనుగ్రహించండి. దాని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మరి ముఖ్యంగా నీ చేతులుగా అప్పగిస్తున్నాను. నీ కృపలో బలపరిచి దీవించి సమృద్ధి అయినటువంటి నేను ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా మీ చేతులుగా అప్పగించుకుంటున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ